బర్త్‌డే డెకరేషన్ ఎలా ఉందో మీరైతే నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే బర్త్‌డే డెకరేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. నిన్నైతే మా పాప బర్త్‌డే అండి 21. సో, నిన్న ఈ వీడియో పోస్ట్ చేయడం నాకైతే కుదరలేదండి. అందుకే నేనైతే ఈరోజు పోస్ట్ చేస్తాను ఈ వీడియో అనేది. సో అలాగే నేనైతే ఈ బర్త్‌డే డెకరేషన్ అనేది కిట్ నేను షాప్‌లో తీసుకున్నానండి. చాలా బాగుంది నాకైతే మాత్రం. నెక్స్ట్ అయితే మేము ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఈ కేక్ అనేది కట్ చేపించామండి మా పాప చేత. మేమైతే ఎందుకు ఇలా చేసాము అంటే బయటికెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉందండి. సో, అందుకని మేమైతే ఇంట్లో చాలా సింపుల్‌గా జస్ట్ ఫ్యామిలీ వరకే మేమైతే ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నామండి. నెక్స్ట్ అయితే మేము రెస్టారెంట్‌కి వెళ్ళాము. అదైతే వీడియో తీయలేదు కానీ జస్ట్ ఫొటోస్ అయితే మాత్రం మేము లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చూసేయండి. ఈ విధంగా కేక్ కటింగ్ అయితే చేసాము. నెక్స్ట్ అయితే మా పాప కోసం మేము సర్ప్రైజ్‌గా ఒక గిఫ్ట్ అయితే వాళ్ళ నాన్న ప్రజెంట్ చేశారండి. అది స్టడీ టేబుల్ అయితే ప్రజెంట్ చేశారు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా చిన్నపిల్లలు ఇట్లా హ్యాపీగా ఫీల్ అయితే ఎంత బాగుంటుందో కదా! వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది కదా! సో, మా పాప అయితే చాలా చిన్న కోరికే కోరిందండి. జస్ట్ స్టడీ టేబుల్ మాత్రమే అడిగింది. సో, స్టడీ టేబుల్ అయితే బుక్ చేసామండి. ఇదైతే అమెజాన్‌లో బుక్ చేసాము. ప్రైస్ అయితే 500 పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు కూడా కావాలి అంటే ఒకసారి అమెజాన్‌లో అయితే విజిట్ చేసేయండి. చాలా తక్కువ ప్రైస్‌లో చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సెలబ్రేషన్స్ అంటే అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్‌కి వెళ్ళాము అని చెప్పాను కదా! ఇప్పుడైతే నేను లాస్ట్‌లో ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. మీరైతే చూడండి. చూసారా? ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మా పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది రెస్టారెంట్‌కి అనేది. సో, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.